దేవుడు వద్దన్న పని చేస్తే నవ్వుదు తప్ప ఆడెవడో పెట్టాడు, ఈడెవడో పెట్టాడు కదండి మన అవిధేయత. ఇప్పుడు నాకు జలుబు వచ్చిందండి, నాకు ఎవరైనా పెట్టాడా? వరుసగా 3 రోజులు తడిసా. జలుబు రాకపోతే ఇంకేమవుతుంది చెప్పండి? నేను చేసినప్పుడు నాకు వచ్చింది. మట్లో బాగా ఇరిగిపోయా, శరీరానికి చిన్న గాయం ఉంది, లోనకి ఏమవుద్ది? ఇన్ఫెక్షన్ ఏమవుద్ది. లేకపోతే సీసా గుచ్చుకుంది, అదేమవుద్ది? నేను టీటీ చేయించుకోకుండా ఉన్నాను, నెల 2 నెలలు 6 నెలలు ఉన్నా, అదేమైపోయింది? అలా పెరిగిపోయి కాలు తీసేసి వచ్చింది. అది ఎవరు పాపం? శాపం నాకు ఎవరైనా పెట్టాడా? అది నేను చేసుకున్నది, నా బుద్ధిహీనత, నా జ్ఞానం లేకపోవడం వల్ల చేసిన పనే కానీ నాకు ఎవడు ఏమీ పెట్టలా. కానీ ఏదైనా యాక్సిడెంట్ అయ్యింది అంటే కదా, యాక్సిడెంట్ చేయడానికి నాకు చాలా వార్తలు వస్తాయి. ఎందుకైంది? ఎవరు ఏదో పెట్టారు, ఎందుకు పెడతారు? ఎవరు పెడతాయి? డ్రైవింగ్ రాక యాక్సిడెంట్ అయింది. లేకపోతే నాకు డ్రైవింగ్ వచ్చింది కానీ పక్కనోడికి ఎవరికి రాక ఆడు నన్ను గుద్దేశాడు. మొత్తమే ఏదో జరిగింది. ఎవడు కూడా ఏం చేయలేడండి కదండి, ఎవడు కూడా ఏది లేదు. ఒకవేళ మన భారతదేశంలో అలాంటిది కనుక ఉండి అదే నిజమని, భారతదేశం తప్ప ఏ దేశం కూడా నమ్మరు ఇలాంటివి. భారతదేశం కనుక నమ్మితే ఈ పట్ల భారతదేశం వాళ్ళు కదండి యుద్ధానికి ఏమీ తయారు చేసుకోవాలి. మీరు వార్తలు చూస్తున్నారమ్మా? వార్తలు చూస్తున్నాను, వార్తలేసా? సరే, భారతదేశంలో ఇప్పుడు మనకి వచ్చే శత్రు దేశాలు ఎవరైనా వస్తే ఎదిరించడానికి ఏం చేస్తున్నారు అని సిద్ధం చేస్తున్నారా? కానీ అలాంటి వార్తలు అంటారు మీరు. ఎందుకు సిద్ధం చేయాలి? ఇప్పుడు చేయకూడదుగా. శుభ్రంగా ఒకరిని పిలిచి వాళ్ళకు 1,00,000 రూపాయలు ఇచ్చి, నువ్వు పెట్టరా బాబు, నువ్వు చేతబడి చేయడం, 4 నిమ్మకాయలు ఇసిరే, మా నిమ్మకాయ తోట మా చర్చి పక్కనే ఉందని చెప్పొచ్చుగా.